హాయ్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 క్లాస్ 5th. సో ఈరోజు డిస్కస్ చేయబోయేది ఎముకలు అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినర్ అడుగుతూ ఉన్నాడు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అండ్ ప్లేస్టోర్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైల్వే ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అండ్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి మొట్టమొదటిసారిగా మన బుక్ అనేది లాంచ్ చేయడం జరిగింది. తీసుకోవాలి అనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో బుక్ అనే ఒక వీడియో ఉంటుంది, అది చూడండి. హైదరాబాద్లో అయితే అశోక్ నగర్లో తిరంగా బుక్ స్టాల్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకే, కమింగ్ టు ద టాపిక్. సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడనేది చూద్దాం. రైట్, ఎముకల అధ్యాయానికి సంబంధించిన శాస్త్రాన్ని ఆస్టియాలజీ అంటాం. బోన్స్కి రిలేటెడ్ స్టడీ ఆఫ్ బోన్స్కి సంబంధించి ఆస్టియాలజీ అంటాం. ఎముకలకు సంబంధించిన వైద్యుడిని ఆర్థోపెడిక్ అంటాం. ఓకే, ఎముకల అధ్యయనానికి సంబంధించిన శాస్త్రాన్ని ఏమని పిలుస్తాం? ఆస్టియాలజీ. ఎముకలకు సంబంధించిన వైద్యుడిని ఆర్థోపెడిక్ అంటాం. సో మనందరికీ తెలుసు, మన బాడీ అంతా కూడా ఒక స్ట్రక్చర్ ఫామ్లో ఉండడానికి కారణమే ఈ ఎముకల గూడు. ఇవి శరీరానికి ఒక స్ట్రక్చర్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీన్నంతటి కలిపి ఏమని పిలుస్తాం? మనందరికీ తెలుసు, అస్థిపంజరం. సో ఇక్కడ చూస్తే అప్పుడే పుట్టిన శిశువులో సుమారుగా 300 ఎముకలు ఉంటాయి. అంటే నవజాత శిశువులో 300 ఎముకలు ఉంటాయి. యుక్త వయసు వచ్చే నాటికి, ఒక మంచి యంగేజ్ వచ్చే నాటికి ఒకదానికొకటి కొన్ని బోన్స్ అనేది మెర్జ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. తద్వారా 206 ఎముకలు ఉంటాయి. సో ఎగ్జామినర్ అడగొచ్చండి, అప్పుడే పుట్టిన నవజాత శిశువులో ఎన్ని ఎముకలు ఉంటాయని అడగొచ్చు, లేదా యుక్త వయసులో బోన్స్ ఎన్ని ఉంటాయని అడగొచ్చు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కిందిది పైకి, పైది కిందికి చేయొద్దు. సో ఎముకలలో మొత్తానికి 2 types ఆఫ్ బోన్స్ ఉంటాయి. ఒకటి స్మూత్ బోన్స్ ఉంటాయి, వాటిని మృదువైన ఎముకలు అంటాం. వీటిని మృదులాస్థి అని పిలుస్తారు. గట్టి వాటిని అస్థి. సో 2 types. ఒకటి సాఫ్ట్ బోన్స్, అంటే మనకి ఈ ఇయర్లో ఉండేది చూడండి, చాలా మెత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఈ నార్మల్గా మన హ్యాండ్లో ఉండే బోన్స్ అన్నీ కూడా గట్టిగా కనిపిస్తూ ఉంటాయి. అతి పొడవైన ఎముక ఏది అంటే ఫీమర్ అండి. అతి పొడవైన ఎముక ఫీమర్. ఇది ఏ భాగంలో ఉంటుందంటే తొడ భాగంలో, మనకి ఈ నీస్ పైన ఉండి ఈ హిప్ వరకు అది ఏదైతే ఉందో దాన్ని ఫీమర్ అంటాం. ఆ బోన్ని, అది తొడ భాగంలో ఉంటుంది. అతి చిన్న ఎముక స్టెఫిస్. ఇది చెవి మధ్య భాగంలో, మనం ఇట్లా ఫోల్డ్ చేయొచ్చు కదా చెవిని, ఇది మెత్తని ఎముక. సో ఇక్కడ ఫీమర్ అండ్ స్టెఫిస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎముకలు కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, ఇతర ఖనిజాలతో పాటు ప్రోటీన్, కొల్లెజాన్తో తయారు చేయబడతాయి. ఇవన్నీ కూడా అవసరం. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా చూడండి. ఈ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయన్నీ కూడా మీరు అటామ్స్ గుర్తుపెట్టుకోండి. ఎముకలోని ఎపిఫైషియల్ ఫలకం పొడవు పెరగడానికి తోడ్పడును. ఇది పెద్దవారిలో నశించడం వల్ల పెరుగుదల ఆగిపోతుంది. మనం ఒక సర్టెన్ స్టేజ్ వరకు రాగానే మన యొక్క పెరుగుదల అనేది ఆగిపోతుంది. దానికి కారణం ఏది? ఎపిఫైషియల్ అనేది నశించడం. సో అది ఉన్నంత వరకు మాత్రమే మన యొక్క బోన్ అనేది పెరగడానికి తోడ్పడుతుంది. అది ఎప్పుడైతే ఆగిపోతుందో మన యొక్క పెరుగుదల ఆగిపోవడం జరుగుతుంది. ఎపిఫైషియల్. అస్థి మధ్యలోని ఎరిథ్రోపాటియన్ అనే ప్రోటీన్ వల్ల రక్తం అనేది ఉత్పత్తి అవును. ఎరిథ్రోపాటియన్ అనే ప్రోటీన్ వల్ల రక్తం అనేది ఉత్పత్తి అవును. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ముఖ్యంగా విటమిన్ డి అనేది బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి అవసరం. అందుకే మనం జనరల్గా ఎర్లీ మార్నింగ్ కూడా కొద్దిగా ఎండకు ఉండండి అంటూ ఉంటాం. ఇప్పుడు చాలామందిలోనైతే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అయితే ఉంది. అఫ్కోర్స్ నాకు కూడా ఉంది. ఓకే, సో చాలామందికి అయితే ఇది ఉంది. మన శరీరంలో కాల్షియం లోపం కారణంగా రికెట్స్, ఆస్టియోఫోరోసిస్ వంటి వ్యాధులకు. రికెట్స్ ఏంటి? ఇది బోన్కి సంబంధించిన వ్యాధి. ఆస్టియోఫోరోసిస్ ఇది కూడా బోన్స్ రిలేటెడ్.
అంటే మనకి కాల్షియం కావచ్చు, విటమిన్ డి కావచ్చు, వీటి యొక్క డెఫిషియన్సీ వల్ల మనకి డిసీజెస్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఎముకని కలిపేది ఏది? లిగమెంట్స్. దీన్ని తెలుగులో సంధి బంధనం అంట. ఎముకని కలిపేది ఏమి అని పిలుస్తారు అని అడుగుతారు. చాలా టైమ్స్ అడిగిన క్వశ్చన్స్ ఇవి, చాలా టైం అడిగిన క్వశ్చన్. ఎముకని కలిపేది లిగమెంట్, తెలుగులో సంధి బంధనం. ఇది కొల్లెజాన్ అనే ప్రోటీన్తో నిర్మితమవుతుంది. కొల్లెజాన్ అనే ప్రోటీన్చే నిర్మించబడదు. అండ్ నెక్స్ట్, ఎముక మరియు కండరాన్ని కలిపేది టెండన్స్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి లిగమెంట్కి టెండన్కి. బోన్ టు బోన్ అనగానే లిగమెంట్ అని గుర్తుకు రావాలి, బోన్ టు మజిల్ అనగానే టెండన్స్ అని గుర్తుకు రావాలి. మనం కొద్ది నరాల టైప్ కొద్ది కనెక్ట్ అయి ఉంటాయి చూడండి మీరు, ఇంకో బోన్కి వాటి నుండి వీటికి ఒక థ్రెడ్స్ టైప్ ఉంటాయి కదా, అవి టెండన్స్ అంట. స్నాయు బంధనము, తెలుగులో స్నాయు బంధనం. సో ఇది కూడా కొల్లెజాన్ అనే ప్రోటీన్ నిర్మించబడను. అండ్ శైశవ దశలో వెన్నుముక 33 వెన్నుపూసలను కలిగి ఉంటుంది. అంటే అప్పుడే పుట్టినప్పుడు 33 వెన్నుపూసలు ఉంటాయి. అయితే మనం యంగేజ్కి వచ్చే వరకు అవి 26 వెన్నుపూసలు అవుతాయి. 26. సో ఇక్కడ కూడా వెరీ ఇంపార్టెంట్. అక్కడ మనం 300, 206 ఏ విధంగా గుర్తుపెట్టుకున్నాం, ఇక్కడ 33 and 26 గుర్తుపెట్టుకోవాలి. మానవుని పుర్రెలో నిజానికి 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీన్ని క్రేనియం అంటే పుర్రె అండి. ఓకే, మానవుని పుర్రెలో నిజానికి ఎన్ని ఎముకలు ఉంటాయి? 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకదాన్ని ఒకటి కలిసి ఉంటాయి. దాన్ని క్రేనియం అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ విటమిన్ డి అనేది కూడా ఎల్లో బార్డర్ పెట్టుకున్నాక దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. శాస్త్రీయ నామం వచ్చేసి కాల్సిఫెరాల్. దీన్ని ఫ్రీ విటమిన్ అంటాం, సూర్యరశ్మి విటమిన్ అని కూడా పిలుస్తాం. అండ్ దీని యొక్క లభించే పదార్థాలు కనుక చూస్తే, అందుకే మనల్ని పాలు తాగురా అంటాం చిన్నపిల్లల్ని, ఎగ్స్ తినండి అంటాం, గుడ్లలో పచ్చసొన, మాంసము, క్యాట్ చేపలు, వీటిలలో మనకి పుష్కలంగా అనిపిస్తూ ఉంటుంది. దీని లోపం వల్ల కలిగే వ్యాధులు రికెట్స్, ఆస్టియోమలేషియా, ఆస్టియోపోరోసిస్. ఆస్టియో అంటే యాష్ అంటే బూడిద. ఓకేనా, అంటే బూడిద ఎలా ఉంటుంది? మొత్తం మెత్త ఇట్లా పౌడరే కదా. అంటే మన యొక్క వ్యాధి కూడా, ఆ బోన్స్ కూడా అంత పౌడర్ అవ్వడం కాదు, అంత డెలికేట్ అయితే అన్నట్టు, ఉత్తీన ఇరగడం ఇట్లాంటివి. సో ఇవన్నీ కూడా మనకి డి విటమిన్ లోపం. సో దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. మొత్తం ఎముకలో యుక్త వయసు వచ్చే నాటికి 206 ఉంటాయి. సో ఇక్కడ చూస్తే ఇదంతా కూడా కపాలం ప్లస్ మూకం, పుర్రె. ఇది పుర్రెలో ఎన్ని ఉంటాయి? 22. ఇందులో కనుక చూస్తే కపాలంలో 8 ఉంటాయి, ముఖంలో 14 ఉంటాయి, మొత్తం 22. చెవిలో 6, అటు 3 ఇటు 3. నాలుక క్రింద 1, భుజములో 4. ఓకేనా, 4 అంటే 2 జతలు. 4 అని ఇవ్వచ్చు, 2 జతలు అనేది, అంటే ఇటో జత అటో జత. చేతులు 60, అటు 30 ఇటు 30. వెన్నెముక 26. ప్రక్కటెముకలు మనకి రిబ్స్ 12 జతలు, 24. రొమ్ము ఎముక 1, కటివలయం 2, 1 జత. కాళ్ళు 60, ఇటు 30 ఇటు 30. సో ఇక్కడ మనల్ని 30 జతలు అనవచ్చు, 12 జతలు అనవచ్చు, 1 జత అనవచ్చు, 2 జతలు అనవచ్చు, లేకపోతే 2 అని ఇండివిజువల్గా ఇవ్వచ్చు. ఒక చేతిలో అని అడగవచ్చు. ఒక చేతిలో అన్నప్పుడు జస్ట్ 30, ఒక చేతిలో అన్నప్పుడు 15 జతలు, ఒక కాలులో అన్నప్పుడు 30, లేదా ఒక కాలులో అన్నప్పుడు 15 జతలు. సో ఇక్కడ మనం చేతులు అంటే 2 చేతులు ఉంటాయి కనుక రెండిటికి ఓవరాల్గా 30 + 30. కాళ్ళు 2 ఉంటాయి కనుక 30 + 30. భుజాలు 2 ఉంటాయి కనుక ఇటు అంటే ఇటు 1 జత, ఇటు 1 జత. ఇది కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఓకే, సో కన్ఫ్యూజన్ అవ్వకుండా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మొత్తం వచ్చేసి మనకి 206. క్లియర్? సో ఈ విధంగా మన యొక్క రైల్వే కనుక చూస్తే ఈ విధంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో ఎస్పెషల్ రైల్వే ఎగ్జామ్స్కి ఎవరైనా మీ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, సో అదర్ ఎగ్జామ్స్కి కాదు, రైల్వే ఎగ్జామ్స్కి మాత్రమే. క్లియర్? థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. బాయ్.